హాయ్ అండి, అందరికీ నమస్కారం. వసంత పంచమి రోజు పూజలో వచ్చే సందేహాలకి పూర్తి సమాధానాలను, అలాగే వసంత పంచమి రోజు పూజ ఎలా చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు సరస్వతి పూజ నిర్వహించడానికి చాలా ముఖ్యమైన రోజండి. ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి జన్మించినది కావున ఈ రోజును సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. కావున ఈ రోజు ఎలాంటి పనులు చేపట్టడానికైనా మంచి రోజుగా చెప్పుకుంటారండి. ఇప్పుడు మనం వసంత పంచమి రోజు పూజలో వచ్చే సందేహాలకి పూర్తి సమాధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఏ ముహూర్తంలో చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయమండి. వసంత పంచమి రోజున గాని, దసరా శరన్నవరాత్రుల్లో వచ్చే మూల నక్షత్రం రోజున గాని మనం ఎటువంటి ముహూర్తం గాని, తిథి గాని, వర్జం గాని, యమగండం గాని, రాహుకాలం, ఏ రోజు ఏ వారం ఏమీ చూసుకోకుండా ఈ 2 రోజులలో ముహూర్తం లేకుండా అక్షరాభ్యాసం చేసుకోవచ్చండి. అక్షరాభ్యాసం చేయకుండా పిల్లల చేత ఈ సరస్వతీదేవి పూజ చేయవచ్చా అండి అంటే, అక్షరాభ్యాసం ముఖ్యంగా పిల్లలకి విద్యను ఆరంభించేటప్పుడు చేసే పూజ అండి. సరస్వతీ పూజ ముఖ్యంగా పిల్లలకి వాక్శుద్ధి, జ్ఞానం, మాటలు త్వరగా రావడానికి, చక్కగా పలకడానికి చేసే పూజ అండి. కాబట్టి సరస్వతీ పూజను అక్షరాభ్యాసంతో సంబంధం లేకుండా అందరూ చేసుకోవచ్చండి. ఈ రోజున అక్షరాభ్యాసం ఇంట్లో చేసుకోవచ్చా అండి అంటే, అక్షరాభ్యాసం ఇంట్లో చేసుకుంటేనే ఉత్తమం అండి. ఒకవేళ ఇంట్లో కుదరని పక్షంలో క్షేత్రానికి గాని, సరస్వతీదేవి ఆలయానికి గాని వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకోవచ్చండి. ఈ సరస్వతీ పూజ చేసే ముందు తప్పకుండా తలస్నానం చేయాలా అంటే, లేదండి, మీ ఆరోగ్యం రీత్యా చూసుకోండి. ఒకవేళ మీరు తలస్నానం చేయలేకపోతే మామూలు స్నానం చేసి పసుపు నీళ్లను తలపై చల్లుకోండి, సరిపోతుంది. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి. చిన్నపిల్లలైతే సరస్వతీదేవి పూజ ఎలా చేయించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మా పిల్లలు చిన్నపిల్లలండి, వారు పూజ చేయలేరు, ఈ శ్లోకాలు అన్ని చదవలేరు అని అనుకునేవారు ఏం చేయాలి అంటే, పెద్దవాళ్ళు పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు చిన్నపిల్లలను తమ దగ్గర గాని, ఒడిలో గాని కూర్చోపెట్టుకుని పూజ చేయాలండి. శ్లోకాలు మీరు చదవండి. ఆ శ్లోకాలను పిల్లలను శ్రద్ధగా, భక్తిగా వినమని చెప్పండి. చిన్నపిల్లలు కాక కాస్త పెద్ద పిల్లలైతే ఈ శ్లోకాలను వింటూ 108 గాని, 21 గాని, లేదంటే 9 గాని తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించమనండి. మీ దగ్గర తెల్లని పుష్పాలు లేకుంటే వెండి పుష్పాలతో అయినా పూజ చేయవచ్చండి. అవి కూడా లేనివారు పసుపు కలపని అక్షింతలతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత పాయసాన్ని తప్పనిసరిగా పిల్లలకి తినిపించాలండి. అప్పుడే పూజకు తగిన ఫలితం కలుగుతుంది. పిల్లలు వయసు పెరిగినా కూడా మాటలు సరిగా మాట్లాడడం లేదు, పదాలు సరిగా పలకడం లేదు, స్పష్టత లేదు అనుకునేవారు తప్పకుండా ఈరోజు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించాలండి. శుక్రమౌఢ్యమి ఉంది కదా అండి, మరి వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించవచ్చా అండి అంటే, అక్షరాభ్యాసానికి వసంత పంచమి రోజున మనం ఎటువంటి ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి శుక్రమాడ్యమి వచ్చినా, వర్జం వచ్చినా, ఇంకా ఏమి వచ్చినా కూడా మనం ఏమీ చూడకుండా చక్కగా అక్షరాభ్యాసం చేయించాలి. సరస్వతీదేవి వసంత పంచమి రోజు జన్మించిందా, లేక దసరా నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున జన్మించిందా అంటే, దసరా నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున అమ్మవారు రాక్షస సంహారం కోసం ఆ నక్షత్రాన ఆవిర్భవించారండి. కానీ అమ్మవారు చాలాసార్లు చాలా విధాలుగా ఆవిర్భవించారండి. ముఖ్యంగా శ్రీమన్నారాయణుడు చెప్పిన దేవి భాగవతం ప్రకారం
సరస్వతి అమ్మవారు పుట్టింది మాత్రం వసంత పంచమి రోజునే. అందుకోసమే శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి, సరస్వతి జన్మదినం అనే పేర్లతో పిలుస్తారండి. వసంత పంచమి రోజు సరస్వతి పూజ ఎలా చేయాలి అన్న పూర్తి వివరాలను నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అయితే సరస్వతి పూజలో ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వసంత పంచమి రోజు పూజలో సరస్వతీదేవి ఫోటోని గాని విగ్రహాన్ని గాని తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి తెల్లని పువ్వులతో పూజించాలి. మనం పూజ చేసేటప్పుడు తెల్లని వస్త్రాలను ధరించి పూజ చేయాలండి. ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నం లేదా పాయసం తప్పనిసరిగా నివేదించాలి. వసంత పంచమి రోజున తెల్లని వస్త్రాలు గాని తెల్లని పువ్వులు గాని లేకుంటే ఏం చేయాలి అంటే, తెల్లని పువ్వులు గాని తెల్లని వస్త్రాలు గాని దొరకని పక్షంలో లేత పసుపు రంగు వస్త్రాలు గాని పువ్వులను గాని లేదంటే పసుపు రంగు పువ్వులతో గాని అమ్మవారిని పూజించవచ్చండి. వసంత పంచమి రోజున సరస్వతీదేవికి ఏ నైవేద్యం పెట్టాలి అంటే, ఈ రోజున క్షీరాన్నం తప్పనిసరిగా పెట్టాలా లేదా ఇంకా ఏమైనా నైవేద్యం పెట్టవచ్చా అంటే, క్షీరాన్నం అంటే ఆవు పాలతో ప్రత్యేకంగా చేసింది చాలా ముఖ్యమండి. క్షీరాన్నం చేయలేని పక్షంలో ఆవు పాలను గాని ఆవు పెరుగును గాని అమ్మవారికి నివేదించవచ్చు. వసంత పంచమి పూజలో కలశ స్థాపన చేయాలా లేదా అంటే, సరస్వతీదేవి పూజలో కలశ స్థాపన చేయడం అక్కర్లేదండి. అమ్మవారి ప్రతిమను గాని ఫోటోని గాని పెట్టుకొని పూజ చేయవచ్చండి. సరస్వతి పూజ ముందు గణపతి పూజ మాత్రం తప్పకుండా చేయాలండి. తర్వాతనే సరస్వతీదేవిని పూజించాలి. సూతకం ఉన్నప్పుడు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయవచ్చా అంటే చేయకూడదండి. తల్లి గాని తండ్రి గాని లేదంటే తాతలు ఇంటి పేరు గల ఎవరైనా పోయినట్లయితే 11 రోజులలో గనక వసంత పంచమి వస్తే అక్షరాభ్యాసం చేయకూడదండి. వసంత పంచమి రోజున ఇంట్లో స్త్రీలకి పీరియడ్స్ వస్తే అక్షరాభ్యాసం చేయవచ్చునా అంటే చేయకూడదండి. భార్య బయట ఉంటే అక్షరాభ్యాసం అస్సలు చేయకూడదండి. పూజ పూర్తయిన తర్వాత పూజా వస్తువులను ఏం చేయాలి అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత పూజా వస్తువులను పారే నీటిలో గాని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో గాని వేయాలండి. ఇవ్వండి వసంత పంచమి రోజున పూజ చేసేటప్పుడు వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.